హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ప్రేమ ప్రయాణం ఎపిసోడ్ 7. హాస్పిటల్లో అజయ్ బెంచ్ మీద కంగారుగా కూర్చున్నాడు. నవ్య మను చేయి పట్టుకొని ఆమె దగ్గర కూర్చొని ఉంది. మను ఇంకా స్పృహలోకి రాలేదు. కాసేపటికి మను చేతిలో కదలిక వచ్చింది. నవ్య అజయ్తో మను స్పృహలోకి వచ్చింది అని ఆనందంగా చెప్పింది. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. మిస్టర్ సింహం అని అరుస్తూ లేచింది మను. ఏమైంది మను అని కంగారుగా అడిగింది నవ్య. మను నవ్యను చూసి ఆమెను కౌగిలించుకుంటూ ఏడుపు మొదలెట్టింది. నవ్య మనుని శాంతింపజేస్తుంది. మను చుట్టూ చూసి హాస్పిటల్లో ఉండడం గమనించి కొన్ని గంటల క్రితం ఏం జరిగిందో గుర్తు చేసుకుంది ఆమె. కొన్ని గంటల క్రితం వెనక్కి తిరిగి చూస్తూ మను పరిగెడుతోంది. ఎదురుగా వస్తున్న కారుని ఆమె గమనించలేదు. రామ్ మను వెనకే పరిగెత్తాడు. అతను మనుని పిలుస్తున్నాడు. మను ఆగి వెనక్కి చూస్తుంది. ముందుకు చూడు, కారు వస్తుంది అని రామ్ అరుస్తున్నాడు. కానీ వాహనాల శబ్దం వల్ల ఆమెకు వినపడలేదు. అప్పటికే ఒక కార్ మనుకి దగ్గరగా వస్తుంది. కార్ మనుని ఢీకొట్టక ముందే రామ్ మనుని రోడ్డుకి అవతలి వైపుకు లాగాడు. మనుని కాపాడే ప్రయత్నంలో రామ్ తన బ్యాలెన్స్ కోల్పోయి పడిపోయాడు. దీని కారణంగా అతని తల స్పీడ్ బ్రేకర్కి తగిలింది. అతని తల నుండి చాలా రక్తం ధారగా ప్రవహిస్తుంది. అకస్మాత్తుగా అక్కడ ఏం జరిగిందో కాసేపు మనుకి ఏం అర్థం కాలేదు. రామ్ తలలోంచి రక్తం కారడం చూసి ఆమె గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోయింది. మనుకి ఇదంతా గుర్తు రాగానే ఆమె తన బెడ్ మీద నుండి లేచి, ఎక్కడున్నాడు మిస్టర్ సింహం అని అడుగుతూ, నేను వెంటనే అతన్ని చూడాలి, ఎలా ఉన్నాడు తను బాగున్నాడా అని నవ్యని భయంగా అడిగింది మను. నవ్య సమాధానం చెప్పదు. నవ్య నుండి సమాధానం రాకపోవడంతో మను రూమ్ నుండి బయటకు వచ్చి బయట అజయ్ కోసం చూసి అతను కనిపించగానే ఆమె అజయ్ని ప్రశ్నిస్తుంది. బావా, మిస్టర్ సింహం ఎక్కడున్నాడు? అతను ఎలా ఉన్నాడు? నేను అతన్ని కలవాలి, ప్లీజ్ నన్ను అక్కడికి తీసుకెళ్ళు, నేను తనని చూడాలి ప్లీజ్ బావా అని మను ఏడుస్తూ అజయ్ని అడుగుతుంది. అజయ్ మనుతో, ప్లీజ్ ఏడు పాపు మను, నువ్వు అతన్ని కలవాలనుకుంటే నేను నిన్ను అతని దగ్గరికి తీసుకెళ్తాను. కానీ ప్రస్తుతం నీకు విశ్రాంతి అవసరం, నీకు బాగాలేదు, డాక్టర్ నిన్ను రెస్ట్ తీసుకోమన్నారు, నేను నిన్ను మార్నింగ్ అతని దగ్గరకు తీసుకెళ్తాను అని చెప్పాడు. లేదు, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, నేను మిస్టర్ సింహంని కలవాలి, నేను తనని చూడాలి, నువ్వు రాకున్నా పర్వాలేదు, నేనే వెళ్తాను, తను ఎక్కడున్నాడు చెప్పండి అని బాధగా అడిగింది మను. ఆమె కళ్ళ నీళ్లతో తుడిచే కొద్దీ నీళ్లు నిండుకుంటున్నాయి. నవ్య కూడా బయటకు వచ్చింది. ఇక మను ఎంత చెప్పినా వినదు అని మనుని తీసుకొని నవ్య, అజయ్, రామ్ ఉన్న ఐసీయూ దగ్గరికి తీసుకెళ్తారు. రామ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కంగారుగా బయట నిలబడి ఉండటం చూస్తుంది మను. నిఖిల్ కూడా ఉన్నాడు అక్కడ. వాళ్ళందరినీ చూసి మను ఒక్క క్షణం ఆగింది. కానీ మను రామ్ గురించి మాత్రమే ఆలోచించి ముందుకు సాగుతోంది. మనుని చూసి రామ్ కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోయారు. ఒక్క క్షణం ఆమెను చూసి నమ్మలేకపోతారు. కానీ రామ్ మాటలు గుర్తుకు వచ్చిన మరుక్షణం అందరి ముఖాల్లో రంగులు మారిపోతాయి. సురేఖ మనుని చూసి, రామ్ ఇందాక చెప్పింది నిజమే, అయినా నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు? వాడు బతుకున్నాడు చనిపోయాడు చూడ్డానికి వచ్చావా అని కోపంగా అంది. మను, లేదత్తయ్య అని ఇంకా ఏం చెప్పకముందే సురేఖ, ఇంకేం చెప్పకు తల్లి, నీ నోటి నుండి వచ్చే మాటలు విని మరింత కోపం తెప్పిస్తాయి, అవి నాకు దూషణలా వినిపిస్తాయి. వెనక్కి తిరిగి, రచన, నేనేమైనా చేసే ముందు తనని ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పు, ఎందుకంటే దానికి ఏదైనా జరిగితే అది నా బిడ్డను బాధిస్తుంది, నేను బిడ్డని బాధించలేను అని ఇండైరెక్ట్గా మనుని వెళ్ళిపోమని చెప్పమని తన కూతురు రచనకి చెప్తుంది సురేఖ. అత్తయ్య, దయచేసి ఒక్కసారి నా మాట వినండి, ఆయనను ఒక్కసారి బాగున్నాడో లేదో ఒకసారి చూసి వెళ్తాను అని ప్రాధేయపడింది మను. మా అన్నని అంత పట్టించుకునేదానివి ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అని అడిగింది రచన, రామ్ చెల్లి. వదిన, అది నేను అంటూ ఆగిపోయింది. రచన, మనుని దగ్గర సమాధానం లేదు కదా, ఇక్కడ నుండి వెళ్ళిపో, ఇప్పటి వరకు మేమందరం చాలా బాగున్నాం, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాం, నువ్వు ఎవరికి అవసరం లేదు, మా అన్నయ్యకి కూడా అని అంది. వదిన, దయచేసి నేను అంటూ మను ఏదో చెప్పబోతుంటే, నువ్వేం చెప్పినా మేం వినాలనుకోవడం లేదు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంది రచన. ఒక్కసారి తనని చూశాక మళ్ళీ తన ముందుకు ఎప్పుడూ రానని ప్రామిస్ చేస్తా వదిన, ఒక్కసారి తనని దూరం నుండి చూసి వెళ్ళిపోతాను అని మను చాలా ప్రాధేయపడింది మనవిగా.
ప్లీజ్ అండి, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి. అందరూ ఇప్పటికే చాలా టెన్షన్లో ఉన్నారు. ఇబ్బంది పెట్టకండి. అన్నయ్యకి ఇంకా స్పృహ రాలేదు. అన్నయ్య స్పృహలోకి వస్తే కానీ ఏం చెప్పలేమని డాక్టర్ చెప్పాడు. అన్నయ్య కండిషన్ ఇంకా క్రిటికల్గా ఉంది అని చెప్పాడు వినయ్. అది విన్న మను షాక్ అయి కింద పడబోతుంది. నవ్య మనుని పట్టుకొని అక్కడ నుండి కొంచెం దూరం తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టింది. వెనుకే అజయ్ కూడా వెళ్ళాడు. నవ్య మనుతో ఇంటికి వెళ్ళి మళ్ళీ వద్దామని చెప్పింది. కానీ మను మౌనంగానే ఉంది. నవ్య చాలాసార్లు అడుగుతుంది, ఇదంతా ఏమిటి, రామ్ ఎవరు, మీ ఇద్దరి మధ్య సంబంధం ఏమిటి అని. కానీ మను సమాధానం చెప్పకుండా మౌనంగా విగ్రహంలా కూర్చుంది. ఆమె పరిస్థితి చూసి నవ్యకి టెన్షన్గా అనిపించింది. ఆమెకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆమె మళ్ళీ మనుని ఏమైందో చెప్పమని అడుగుతుంది. నువ్వు నాకు ఏం చెప్పకపోతే నేను నీకు ఎలా సహాయం చేస్తాను? నీ ఈ స్థితి చూసి తట్టుకోలేకపోతున్నాను మను. అసలు ఏమైందో ఏంటో చెప్పు. చూడు, నువ్వు నాకు అన్ని చెబుతానని ప్రామిస్ చేశావు. మను మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని అడిగింది. అది చాలా పెద్ద విషయం అని నాకు అర్థమవుతుంది. చూడు, నేను చూస్తుంటే రామ్తో నీకు చాలా దగ్గర సంబంధం ఉందని అర్థమైంది. అది ఏంటి అని అడిగింది నవ్య. అవును నవ్య, నువ్వు చెప్పింది మను నిశ్శబ్దాన్ని ఛేదించింది. ఆమె కళ్ళల్లో నీళ్లు కారడం ప్రారంభించాయి. అవునా, సరే, అసలేం జరిగిందో పూర్తిగా చెప్పు అని అడిగింది నవ్య. మను తల ఊపింది చెప్పడానికి. ఆ సింహం నా భర్త అని చెప్పిన మను మాటలు విన్న నవ్య, అజయ్ల నోరు తెరిచారు. ఇదంతా చూస్తుంటే మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉందని మీకు కూడా అర్థమై ఉంటుంది. నేను తనని అంతగా ప్రేమిస్తే తన నుంచి ఎందుకు పారిపోయి వచ్చానని మీరు ఆశ్చర్యపోవచ్చు. నేను మీకు ఇంత పెద్ద విషయం చెప్పలేదని మీరు ఆశ్చర్యపోవచ్చు. మీ మనసులో ఇంకా చాలా ప్రశ్నలు ఉంటాయి. కానీ ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మొదటి నుండి ప్రతిదీ తెలుసుకోవాలి. నేను మీకు అన్నీ చెబుతాను. కానీ ఒకసారి నేను ఆ సింహాన్ని చూడాలనుకుంటున్నాను. దయచేసి అతనిని ఒకసారి చూపించండి. తనని చూస్తే తప్ప నాకు ఊపిరి ఆడేలా లేదు అని అంది. సరే, మేము ఏదో ఒకటి చేస్తాం అని చెప్పింది నవ్య. నవ్య నిఖిల్కి ఫోన్ చేసి అంతా చెప్పింది. మరియు రామ్ గురించి కూడా అడుగుతుంది. రామ్కి స్పృహ వచ్చింది, రండి, ఇప్పుడు ప్రమాదం నుండి బయటపడ్డాడని చెప్పాడు నిఖిల్. మను రామ్ని చూడాలనుకుంటుంది. దయచేసి ఏదైనా చెయ్యండి అని నిఖిల్ని అడిగింది నవ్య. సరే, నేను ఏదో ఒకటి చేస్తాను, మీరు రండి అని చెప్పాడు అతను. నవ్య మను మరియు అజయ్లతో కలిసి రామ్ దగ్గరకు బయలుదేరింది. మరోవైపు నిఖిల్ వినయ్తో చెప్పాడు. వినయ్, మను చాలా బాధపడుతోంది. తను రామ్ని కలవాలనుకుంటుంది. చూడు, మీ అందరూ తనపై కోపంగా ఉన్నారని నాకు తెలుసు. కానీ ప్లీజ్ మానవత్వంతో తనని ఒక్కసారి రామ్ని కలవనివ్వండి అని చెప్పాడు నిఖిల్. మను అంటే నాకు చాలా కోపం. కానీ తను మా అన్నయ్యని ఎంత ప్రేమిస్తుందో నాకు తెలుసు. కుటుంబ సభ్యులందరూ తనను అవమానించకూడదనే ఉద్దేశంతో నేను తనను వెళ్ళిపోమని చెప్పాను. నువ్వు తనని రమ్మని చెప్పు, నేను అందరినీ పంపడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడు వినయ్. వినయ్ ఎలాగోలా అందరినీ ఇంటికి పంపేస్తాడు. ఇప్పుడు అక్కడ వినయ్, నిఖిల్ మాత్రమే ఉన్నారు. రామ్ రూమ్ దగ్గరకు చేరుకుంది మను. వినయ్ మనుని రామ్ దగ్గరకు తీసుకెళ్లాడు. మను రామ్ని చూస్తుంది. రామ్ తలకి కట్టు ఉంది. అతని కళ్ళు మూసుకొని ఉన్నాయి. వినయ్ వైపు చూస్తుంది ఆమె. రిలాక్స్ మను, అన్నయ్య ఇప్పుడు బాగున్నాడు. డాక్టర్ స్లీపింగ్ ఇంజెక్షన్ ఇచ్చారు, నిద్రపోతున్నాడు. నువ్వు కూర్చో, నేను బయట ఉంటాను అని వినయ్ బయటకు వెళ్తాడు. మను వెళ్ళి రామ్ దగ్గర కూర్చుంది. సింహం అంటూ మను తన చేతిని రామ్ మొహం మీదకు వెళ్తున్న చేతిని వెనక్కి తీసుకుంది. ఇదంతా ఎందుకు జరిగిందో నీకు తెలుసా? నేను దురదృష్టవంతురాలిని, ఎప్పుడు అమ్మ చెప్పేది, అత్తయ్య కూడా అనేవారు. ఇప్పుడు చూడు, నేను నీ ముందుకు రాగానే ఏం జరిగిందో. అందుకే నిన్ను వదిలేసి వచ్చాను. నన్ను క్షమించు అంటూ రామ్ చేతిని తన చేతిలోకి తీసుకొని చాలాసేపు అతని వైపు చూస్తూ కూర్చుంది. ఆ తర్వాత తన మెడలో ఉన్న లాకెట్ తీసి రామ్కి వేసి, ఆ కన్నయ్య నిన్నెప్పుడు కాపాడుతాడు అని రామ్ నుదుటిపై ముద్దు పెట్టుకుంది. మరియు ఆమె కన్నీళ్లు రామ్ ముఖంపై పడ్డాయి. ఉదయం కాబోతుంది. మను ఇంకా రామ్ చెయ్యి పట్టుకొని కూర్చుంది. అప్పుడే మనుకి తన చేతులు రామ్ పట్టులో బిగుసుకుపోతున్నట్లు అనిపిస్తుంది. మను రామ్ వైపు చూసింది. రామ్ ముఖ కవలికలు మారడం మొదలెట్టాయి. అతను స్పృహలోకి వస్తున్నాడు. అది చూసి మను తన చెయ్యి విడిపించుకొని బయటకు వచ్చి వినయ్తో రామ్ దగ్గరకు వెళ్ళమని చెప్పింది. టైం అయింది. కుటుంబ సభ్యులు ఇక్కడికి రాకముందే మీరు వెళ్ళిపోండి అని మను వాళ్ళతో చెప్పాడు నిఖిల్. నవ్య మను అజయ్తో కలిసి ఇంటికి వెళ్తుంది. ఇంటికి చేరుకున్న తర్వాత నవ్య అందరినీ ఫ్రెష్ అప్ అవ్వమని చెప్తుంది. అప్పుడే అనిత నవ్యని, వదిన మీరంతా ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. ఏం లేదు అని చెప్పింది నవ్య. నిన్నంతా ఎందుకు ఇంట్లో లేరు? నేను నిన్న నా స్నేహితురాలు ఇంటి నుండి కాలేజీకి వెళ్ళాను. నేను సాయంత్రం వచ్చేసరికి మీరు మనుతో ఉన్నారు. మీరందరూ టెన్షన్గా ఉన్నారు అనిపించింది. అందుకే నేను డిస్టర్బ్ చేయలేదు.
నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను. నేను రాత్రి చూసేసరికి మీరు లేరు. ఇప్పుడు కూడా బయట నుంచి వస్తున్నారు. మీరంతా ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. అనిత, ఇప్పుడు చెప్పేంత టైం లేదు. ఇదంతా వదిలే, నువ్వు కాలేజ్కి వెళ్ళా, నీకు లేట్ అవుతుంది, రెడీ అవ్వు అని చెప్పి నవ్య అందరి కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అజయ్ ఆఫీస్కి, అనిత కాలేజ్కి బయలుదేరారు. నవ్య అల్పాహారం ప్లేట్తో మను దగ్గరికి వెళ్తుంది. మను ఇంకా అలానే కూర్చొని ఉంది. నవ్య మనుని చూసి, మను ఫ్రెష్ అయ్యిరా, బ్రేక్ఫాస్ట్ చేద్దువు అని పిలుస్తుంది. నాకు ఆకలిగా లేదు అని చెప్పింది మను. నీకెందుకు అలా అనిపిస్తుంది, నోరు మూసుకొని కొంచెం తిను అని ఒక బైట్ తీసుకొని మనుకి తినిపిస్తుంది. నవ్య పదే పదే పట్టుబట్టడంతో మను తినింది. ఆమె తిన్నాక, ఇప్పుడు చెప్పు అసలేమైంది అని అడిగింది నవ్య. మను గట్టిగా ఊపిరి పీల్చుకొని, మాది విజయవాడ, మా నాన్న అక్కడ బిజినెస్ మ్యాన్, మా తాతయ్య ఒక రైతు, కానీ వ్యవసాయం చేయడం ద్వారా జీవించడం చాలా కష్టం. కాబట్టి తాత కొంతమంది చేనేత కార్మికులతో ఒక చిన్న కర్మాగారాన్ని స్థాపించారు. అలా పగలు రాత్రి కష్టపడి విజయవాడలోని ప్రసిద్ధ ధనవంతులలో ఒకరిగా మారారు. మేమిద్దరం అక్కా చెల్లెళ్ళం. మా అక్క మనోహరి, నేను మా అక్క కంటే 4 ఏళ్ళు చిన్నదాన్ని. మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. మా అక్క కంటే 2 క్లాసెస్ ఎక్కువ. అక్క అంటే మా అమ్మకి ఇష్టం. మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా అక్క మా అమ్మలో చాలా అందంగా ఉంది. సరసమైన రంగు, లక్షణాలు ప్రతి ఒక్కటి మా అమ్మ పోలికే. అందుకే మా అమ్మకి మా అక్క అంటే చాలా ఇష్టం. నాకు చదువు అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చేదాన్ని. అందుకే నాన్న నన్ను ఎక్కువగా ప్రేమించేవారు అని చెప్తుంది మను. ఇప్పుడు నా వర్షన్లో చెప్తాను. పెద్ద విలాసవంతమైన ఇంట్లో అన్ని పనులు సకాలంలో జరుగుతున్నాయి. చిన్నమ్మ, నాకు ఆలస్యం అవుతుంది, సమయానికి వెళ్ళకపోతే నాకు అడ్మిషన్ ఇవ్వరు అని చేతిలో 2 సూట్ కేసులతో వస్తున్న రాధిక, అంతా అయిపోయింది, నేను అన్ని ప్యాకింగ్ చేస్తాను, ఇందులో లడ్డు ఇంకా ఊరగాయ ఉన్నాయి అని చెప్పింది. చిన్నమ్మ, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ అక్కడ కూడా దొరుకుతాయి కదా, ఎందుకు అంత శ్రమ పడతావు అని చిరుకోపంగా అడిగింది మను. నా కూతురి కోసం ఇదంతా చేయడం శ్రమ ఎందుకు అవుతుంది? ఏమైనప్పటికీ బయట నుండి వచ్చే ఆహారం పరిశుభ్రంగా ఉండవు. నీ హెల్త్ పాడైతే నేను తట్టుకోలేను అని అంటుంది రాధిక. మను రాధికను హక్ చేసుకొని, సరే ఇక నువ్వు అనుమతిస్తే నేను వెళ్తాను అని అంటుంది. రాధిక సరే అని తల ఊపింది. మను హైదరాబాద్లోని కాలేజ్లో చేర్పించారు. ఆమె హోటల్ మేనేజ్మెంట్ చదవడానికి అక్కడికి వెళ్తుంది. ఎందుకంటే ఆమె తండ్రి హోటల్ తెరవాలనుకుంటున్నారు. అతనికి కొడుకు లేనందున మనుని ఈ బిజినెస్ అంతా చూసుకుంటుంది అని అనుకుంటున్నారు. వెళ్లే ముందు మను కుటుంబ సభ్యులందరికీ వీడ్కోలు చెప్తుంది. మను తన నానమ్మ రాజేశ్వరిని కౌగిలించుకుంటూ, వెళ్ళొస్తాను నానమ్మ, జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. సరే బంగారం, నువ్వు జాగ్రత్త అని చెప్పింది రాజేశ్వరి. చిన్నాన్న ఎక్కడా కనిపించడం లేదు అంటూ చుట్టూ చూస్తూ అంది మను. మీ చిన్నాన్న బయట వెయిట్ చేస్తున్నారు అని రాధిక మాటలు పూర్తి కాకముందే, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పాడు విశ్వ. మను విశ్వని హత్తుకుంది. మను మనోహరి ఎక్కడ ఉందని అడుగుతుంది. రాధిక మనోహరి తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళిందని చెప్పింది. మను వెళ్తున్నా మను అమ్మ మాత్రం కిందకి రాదు. అది చూసి మను రాధిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసి మను, నాన్న, ఈ అనవసర ద్వేషం ఎప్పుడు తీరుతుందో తెలియదు, నేను వెళ్ళి మీ అమ్మను తీసుకొస్తాను అని వెళ్ళడం మొదలెట్టాడు. కానీ మను అతని చెయ్యి పట్టుకుంది. మను అతనిని ఆపి, వదిలే నాన్న, అమ్మకి ఇష్టం లేనప్పుడు బలవంతం చేయకు అని అంది. మను చెప్పింది నిజమే దేవా, అన్ని వదిలై, మనుకి ఆలస్యం అవుతుంది, నువ్వు వెళ్ళు అని చెప్పింది రాజేశ్వరి. అందరూ బయటకు వస్తారు. మను పదే పదే వెనక్కి తిరిగి చూసింది, కానీ నీలిమ బయటకు రాలేదు. అందరూ బయటకు వస్తారు. నిశాంత్ అప్పటికే అందరి కోసం ఎదురు చూస్తున్నాడు. మను, దేవ వెనుక కూర్చున్నాడు. నిశాంత్ ముందు కూర్చున్నాడు. డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తాడు. మను అందరికీ వీడ్కోలు చెప్పింది. అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా ఉంది. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి.